వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లు, దొడ్డు వడ్లు వేర్వేరుగా కొనుగోలు చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. క్రీడా ప్రాంగణాల్లో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న డీసీఎంఏ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు. ఈ నెల 16 నుండి 19 వరకు నిర్వహించనున్న సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ. కళాశాల యాజమాన్య సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చౌటుప్పల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు, మద్యం దుకాణాలను నిర్మూలించాలన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి. ప్రో కబడ్డీ క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ చేయూత. అత్యోదయ లక్ష్యమే బీజేపీ మూల సిద్ధాంతమన్న సాదినేని శ్రీనివాసరావు. ఐఎంఏ నీలగిరి నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద వైద్యుల నిరాహార దీక్ష. అక్టోబర్ 17 నుండి 28 వరకు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనను జయప్రదం చేయాలన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. సయ్యద్ హజరత్ లతీఫుల్లా షా ఉర్సు ఉత్సవాలను జరిపే హక్కు తమకే ఉందన్న ముతావల్లీలు సల్మాన్ ఖాద్రీ, సమీవుల్లా ఖాద్రీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుండి చౌక ధర దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించిందన్నారు. అందువల్ల సన్న వడ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని, దీనివల్ల రైతులకు, కార్డుదారులకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రత్యేకించి రైతులకు లాభం చేకూర్చేందుకు సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ను సైతం ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ వానాకాలం పండించిన గ్రేడ్ ఏ ధాన్యానికి 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300 రూపాయలు క్వింటాలకు మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తుందని, సన్న ధాన్యానికి మరో 500 రూపాయల బోనస్ను అదనంగా ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామ్రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీసీఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకొని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, హెచ్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకొని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీటీవీలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హైవే వెంట ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, అక్రమ ఇసుక, పీడీఎస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకొని నియంత్రించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతి, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం పర్యటన సందర్భంగా సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో చైర్మన్, అధికారులతో పాటు డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ వద్ద గల క్రీడా ప్రాంగణంను సందర్శించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం పర్యటన సందర్భంగా సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో చైర్మన్, అధికారులతో పాటు డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీ వద్ద గల క్రీడా ప్రాంగణంను సందర్శించారు. ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టును, ఆర్చరీ కోర్టును పరిశీలించారు. అనంతరం కొత్వాలను సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పాల్వంచలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, 400 మీటర్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అన్నారు. యువతను క్రీడల వైపు మళ్లించేలా ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎం పరంధామరెడ్డి, వై వెంకటేశ్వర్లు, జి యుగేందర్ రెడ్డి, చీకటి కార్తిక్, కబీర్, అన్నం వెంకటేశ్వర్లు, కె మహిదర్, కొండం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోనే సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలపై మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలపై మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాలు గతంలో కంటే ఇంకా బాగా నిర్వహించేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు అవసరమైన త్రాగునీరు, శానిటేషన్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. 16న ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, 17న గంధం ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులతో కోరారు. ఆర్డీఓ, డీఎస్పీలు ఉత్సవాలను పర్యవేక్షించాలని చెప్పారు. ఉర్సు ఉత్సవాలు జరిగే చోట త్రాగునీరు, శానిటేషన్ను నల్గొండ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, మిషన్ భగీరథ ఎస్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి, పలువురు జిల్లా అధికారులు, డీఎస్పీ శివరాంరెడ్డి, నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, పోలీస్, ఇతర అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నేరాల నియంత్రణపై యాదగిరిగుట్ట మల్లాపుర మండల గ్రామంలో సోమవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రసంగించారు. నేరాల నియంత్రణపై యాదగిరిగుట్ట మల్లాపురం మండలం గ్రామంలో సోమవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రసంగించారు.
సైబర్ నేరస్తులు సాంకేతికతను అందిపుచ్చుకుని మోసాలకు తెగబడుతున్నారని, ఉద్యోగం, వ్యాపారం పేర్లతో ఫోన్లు, లింకులను పంపించి జోబులు గుల్ల చేస్తారని వివరించారు. వారి బారిన పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్, సిఐ రమేష్, ఎస్ఐ ఉదయ్, గ్రామస్తులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చౌటుప్పల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీపీఎం ఎంజీ యూనివర్సిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చౌటుప్పల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి ఆర్డీఓ ఆఫీసుని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీపీఎం ఎంజీ యూనివర్సిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా మండల వ్యాప్తంగా టోకెన్స్ వచ్చినవి 2,60,00,000 పెండింగ్లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెడితే అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ను ఖచ్చితంగా విడుదల చేసి ప్రైవేట్ కళాశాలను ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారం చేపట్టి 10 నెలలు అవుతున్నా ఈ 10 నెలలుగా డిపిఎంఏ ముఖ్యమంత్రి మరియు మంత్రుల చుట్టూ అనేక సార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో దసరా సెలవుల అనంతరం నిర్వాహక బంద్కు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ధర్నా చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుభాష్ రెడ్డి, నలంద డిగ్రీ, మాతృశ్రీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మల్లమల్ల రాజశేఖర్, శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ విష్ణుకుమార్, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు మద్దతు తెలిపిన వారు టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, బాలరాజు, ఏబిఎన్ ప్రతిభ, వొకేషనల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, జంగయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ మద్యం దుకాణాలను నిర్మూలించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రెడ్ల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రెడ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మద్యం బెల్ట్ షాపుల నిర్మూలన పేరుతో నాంపల్లి మండల అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని, తాము బెల్ట్ షాపులు నిరోధించడానికి వ్యతిరేకులం కాదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు నిర్మూలించాలని, ఇక ముందు జరగబోయే ఎన్నికలలో అన్ని పార్టీల నాయకులు ఎలాంటి మద్యం డబ్బులు పంచకూడదని, దీనికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని నిషేధిస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పోరాడుతామని అన్నారు. నాంపల్లి మండల వ్యాప్తంగా గంజాయి గుడుంబ ఏరులై పారుతుందని, వెంటనే నిర్మూలించడానికి తగు చర్యలు తీసుకోవాలని, మద్యపాన నియంత్రణ అధికారులు నిద్రమత్తులో తూలుతున్నారని అన్నారు. బెల్ట్ షాపుల నిర్మూలన పేరుతో నాంపల్లి మండల పోలీసులు సామాన్య ప్రజలపై దాడులు జరిపి ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాంపల్లి మాజీ ఎంపీపీ ఎర్రెడ్ల శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు దాచపల్లి నరసింహ, చిరుమామిళ్ల గిరిబాబు, నాంపల్లి సతీష్, వడ్లకొండ మహేష్, హరికుమార్, వెంకటయ్య, ఈశ్వర్, శ్రీనివాస్, చందర్ నాయక్, సత్యనారాయణ, నరహరి, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అద్దె దింపి వాళ్ళ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పి ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో మన మునుగోడు నియోజకవర్గం నుంచి మా అన్నగారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా భారీ మెజారిటీతో గెలిచారు. మేమేం ఆశించినామంటే, ఆయన గతంలో ఎమ్మెల్యేగా పైన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది, కొన్ని పనులు చేయలేకపోయిండు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి
ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి కొంత మంచి జరుగుద్దని ఆశించినాం. అదేవిధంగా ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి నియోజకవర్గంలో ఎవరు మద్యం అమ్మరాదు, బెల్ట్ షాపులు అమ్మరాదు, యువత పెడదారిన పడుతున్నారు కాబట్టి అమ్మరాదు, వాళ్ళందరికీ కూడా అట్టి కుటుంబాలను దాని మీద ఆధారపడే కుటుంబాలను కూడా ఆదుకుంటా అని చెప్పి ఊరికి ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు వాళ్ళకు నజరానాగా కూడా ఇస్తా అని చెప్పి ఒక మంచి మాట చెప్తే మేమందరం కూడా సంతోషించినాం. నేను ఇంకేం ఆశించినంటే ఈయనొక మునుగోడుతో మొదలుపెట్టి తనతోని ప్రారంభించుకొని ఒక మంచి పని చేస్తూ రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా ఈ బెల్ట్ షాపులు అనే దాదాపు 60-70 వేల బెల్ట్ షాపులు ఉన్నాయని మనకు సమాచారం ఉంది శాఖ ద్వారా. ఇవన్నీ పూర్తిగా నిషేధం విధిస్తారు. చిన్నపిల్లలు 15, 16, 18 సంవత్సరాల స్కూల్ కాలేజీ పోతున్న ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల మద్యానికి అలవాటు పడుతున్నారు. మగవాళ్ళు పూర్తిగా వాళ్ళ సంపాదన అంతా తాగుడికే వెచ్చిస్తున్నారు. కొంతమంది అసలు పనే చేయలేదు, పొద్దుకులు తాగి కుటుంబాలని ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆడవాళ్ళ మీద పడే వాళ్ళ పిల్లలకు బట్టలకు పుస్తకాలకు కుటుంబం గడవడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఒక మహమ్మారి పోవాలని మేము కూడా ఆశించినాం. రాజగోపాల ప్రాంతాల్లో కొంచెం పని చేయడం మొదలుపెట్టిరని మేము ఆశించినాం. పర్వాలేదు. మరి జరిగింది ఏంది మిత్రులారా? ఏం జరిగింది? తెలంగాణలో ఎక్కడన్నా మందు బంద్ అయిందా? మద్య షాపులు బంద్ అయినాయా? మునుగోడులో కూడా ఎక్కడ బంద్ అయినా అని అడుగుతున్నా. యథేచ్ఛగా జరుగుతున్నాను. మునుగోడులో కూడా మద్యం ఎక్కడ బంద్ కాలేదు. ఈ రోజుకి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి పోలీసులు మిలాఖత్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి మనుషుల ద్వారా మద్యం యథేచ్ఛగా దసరా రోజు ఎక్కడ మందు లేక లేదు, అంతటా మద్యం నడుస్తూనే ఉంది. కాకపోతే ఇంతకుముందు అందరూ ఏదో తల 100-50 సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ దానికి సంబంధించిన వాళ్ళకు ఎస్ఐలతోటి సిఐలతోటి మిలాఖత్ అయినటువంటి వాళ్ళు పంచుకుంటున్నారని నాకు తెలియదు. వాళ్ళు కూర్చొని మాత్రం యథేచ్ఛగా మద్యం సరఫరా అయితేనే ఉంది. ఇంకా 10 రూపాయలు ఎక్కువకి అమ్ముకుంటున్నారు. మిగతా వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్ష? ముఖ్యంగా మునుగోడు అంతటా కొంతవరకు ఏదో అక్కడక్కడ ఏదో పట్టింపులు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎస్ఐ చూస్తున్నట్టు పోతా ఉన్నా, పర్వాలేదు, ఏదో నడుస్తుంది. ఇక్కడ నాంపేలుగా ఎస్ఐ గారు వచ్చినా తెలుస్తుంది. నిన్న మన 2 నెలలు ఎంత శోభన్ బాబు ఆయన పేరు. మరి వచ్చిన మొదటి రోజు నుంచే మరి రాజగోపాల్కి మరి ఆయన ఏ ఉపదేశం తీసుకుని ఆయన ఏం చెప్పిండో నాకు తెలియదు. మిగతా పనులన్నీ పక్కనే పెట్టి ఇవాళ విచ్చలుడే గుడుంబ అమ్మకం జరుగుతుంది. మీరు ఎంపీగా ఉన్నాను, ఇక్కడ ఎంపీగా పనిచేసిన ఆ గౌరవం నాకు ఇవాళ కూడా గౌరవం ఉంది. దేశం ఏం లేదు. కానీ మీరు ప్రజల అవస్థలు కష్టాలు తెలుసుకోకుండా కొంతమంది మీ ఎమ్మటున్న కార్యకర్తల మాటలు ఏదో పట్టుకొని ఇవాళ ఎస్ఐలను సిఐలను మా మీద గుసుకొలిపితే తప్పకుండా తిరగబడతారు. మీ మీద కూడా మర్యాద ఉండదు. మీ ప్రతిష్ట కూడా మీరు తగ్గించుకుంటున్నారు. ఈ తర్వాత ఎవరిని ఉపేక్షించాం. రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ పోలీసులు కావచ్చు, ఆబ్కారీ వాళ్ళు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ప్రతి ఒక్కరు నిలదీస్తాం. మీ దమననీతిని ప్రశ్నిస్తాం. తప్పకుండా ఎండగడతాం మిత్రులారా. ఇంకొకటి ఇక్కడ ఆబ్కారీ శాఖ ఉంది. ఒక సిఐ ఉంటాడు, 2 ఎస్ఐలు ఉండరు. వాళ్ళ వృత్తిని, ధర్మాన్ని, వాళ్ళ పనిని ఏదో వాళ్ళు మర్చిపోయినారు. ఆఫీసులో దొరకరు, ఉరకరు, చిక్కరు, దొరకరు. మరి ఎక్కడ పోయినారు మీరందరూ? మీరు చేయాల్సిన పని కదా అది. ఇలా గుడంబా నడుస్తుంది, గంజాయి నడుస్తుంది, ఇలా బెల్ట్ షాపులు అన్నీ ఆపుతాం. మరి రాష్ట్రం జిల్లా మొత్తం ఆపండి. ఎక్కడ ఆపిర్రు? మీరు ఇళ్లలో పండుకుంటే తాళాలు వేసుకొని వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు ఇలా ప్రజల మీద జులుం చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు? ఎంఆర్ఓ నొంగబెట్టి బైండోవర్ కేసులు రాయిస్తున్నాడు ఇదే ఎస్ఐ గారు. అంటే పోలీసుల మీద, ఆబ్కారీ మీద మీదే అజమాయిషీ, రెవెన్యూ మీద మీదే అజమాయిషీ. అడ్డగోలుగా రోడ్ల మీద బండ్లు పెట్టి ఆర్టీఓలు చేయాల్సిన పని మీరే అక్రమంగా అడ్డగోలుగా చాలాన్లు వేస్తారని తెలుస్తుంది. ఆర్టీఓ బాధ్యతలు మీరే తీసుకున్నారు. కొన్ని మంచి పని చేస్తే మేము సహకరిస్తాం. ఈ దుర్భాష ఏంది? ఈ దుర్భాషలు ఏంది? మహిళలను గౌరవించవా? అవిటి వాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళని అడ్డగోలుగా అసభ్య పదజాలంతో అర్ధరాత్రి ఇళ్ళ మీద దాడులు చేసి గుంజుకొని వచ్చి ఒక సీసా దొరికితే నా దగ్గర చాలా సరుకు ఉంది, అదంతా పెట్టి నీ మీద కేసు బుక్ చేస్తానని మాట్లాడుతున్నాం. అంటే ఈ అరాచకాలకు అడ్డు లేదా? నీకు ఎస్ఐ అయితే నీకు అంత అపరిమిత అధికారం ఉంటుందా? కాకి బట్టలు వేసుకున్న మాత్రాన నీ ఆపేవాళ్ళు లేడా? నీ దౌర్జన్యానికి అడ్డు లేదా? నీకు పై అధికారులు లేరా? వాళ్ళతో నిద్రపోతున్నారా? జిల్లా ఎస్పీని అడుగుతున్నా. జిల్లా ఎస్పీ గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ శనివారం లోపల మునుగోడు ఎస్ఐ ఎవరికైతే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చి పక్కన జరిగిండో
అండర్ 14 ప్రో కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం యూనిఫామ్ షూను ఏసీపీ నరేష్ రెడ్డితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. అండర్ 14 ప్రో కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం యూనిఫామ్ షూను ఏసీపీ నరేష్ రెడ్డితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీయాలని ఆయన అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రీడాకారుల్ని అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించాలని, చిన్నప్పటి నుంచి క్రీడల మీద ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. అనంతరం క్రీడాకారులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు కోచ్ శంకర్, మమత, వెంకటేష్, రవికుమార్, జయప్రద, మాధవి, విమల తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సభ్యత్వాలను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సభ్యత్వాలను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని, గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి దీనికి నిదర్శనమన్నారు. బీజేపీ మూల సిద్ధాంతమే చిట్ట చివరి పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యే అత్యోదయ సిద్ధాంతమని, ఈ దేశానికి మూలాధారమైన సనాతన ధర్మ రక్షణకు బీజేపీ లక్ష్యం కాబట్టి అయోధ్యలో రామ మందిరం ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసుకునేలా చేసిందన్నారు. ప్రతి కేంద్ర ప్రభుత్వం పథకంలోనూ మధ్యతరగతి పేదలకు పెద్దపీట వేసిన విషయం ప్రజలందరికీ స్పష్టంగా 10 ఏళ్లలో అర్థమవుతుందని, దేశ అభివృద్ధి కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంటు సైదులు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పేదామం భరత్, మండల పార్టీ కార్యదర్శి పేదామం ప్రసాద్, నరేష్, బూత్ అధ్యక్షులు ఆలకుంట్ల మహేష్, ఈటా మహేష్, మాజీ వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, దుండిగల ప్రశాంత్, సతీష్, చరణ్, మహేష్, మధు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జీ వ్యవహార శైలికి నిరసనగా నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావం ఐఎంఏ దేశవ్యాప్తంగా చేస్తున్న
12 గంటల నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం ఐఎంఏ నీలగిరి నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జీ వ్యవహార శైలికి నిరసనగా నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావంగా ఐఎంఏ దేశవ్యాప్తంగా చేస్తున్న 12 గంటల నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం ఐఎంఏ నీలగిరి నల్గొండ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న 10 డిమాండ్లు బాధితురాలి కుటుంబ సభ్యులకు సత్వర న్యాయం చేయాలని, పారదర్శకంగా విచారణ జరిపి నిందితులకు వెంటనే చట్టపరమైన శిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులకు పనిచేసే స్థలంలో పటిష్ట భద్రత కల్పించాలని, డ్యూటీ డాక్టర్లకు అవసరమైన సౌకర్యాలు కలగజేయాలని, ప్రమాదం ఎదురైనప్పుడు పానిక్ బటన్ ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లపైన దాడులు జరగకుండా పటిష్టమైన చట్టం తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్, ఎంఎస్ఎన్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్, జేడీఎన్ డాక్టర్లు, నీలగిరి ప్రెసిడెంట్ అనితారాణి, సెక్రటరీ డాక్టర్ రమేష్, తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్సీహెచ్ పుల్లారావు, నీలగిరి కోశాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ విశ్వజ్యోతి, డాక్టర్ కల్పన, డాక్టర్ సమద్, డాక్టర్ గగన్, డాక్టర్ వర్షప్రియ, డాక్టర్ సౌజన్య పాల్గొన్నారు. నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మరి యావత్ భారతదేశం కూడా మరి ఏదైతే దుర్ఘటన అంటే జీవితాల్లో మర్చిపోలేని ఒక ఘటన జరిగింది కలకత్తా మెడికల్ కాలేజీలో. సో అమ్మాయి డ్యూటీలో మరి దాదాపు 36 అవర్స్ డ్యూటీ చేసి మరి తను జస్ట్ అలసట తీర్చుకుందామని చెప్పేసి పక్క రూమ్కి వెళ్ళినప్పుడు దుండగులు అక్కడ డ్రగ్స్, మారక ద్రవ్యాల ఇన్ఫ్లుయెన్స్తో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారంతో అమానుషమైన చర్య ఆ అమ్మాయిని రేప్ చేసి దుండగులు హత్య చేసిన సంఘటన మనందరికీ తెలుసు. దానికి మరి ఎంతో పెద్ద ఎత్తున మనం స్ట్రైకులు కూడా చేయగలిగింది. ఇంతవరకు మరి ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఏ విధమైన సహాయ సహకార చర్యలు జరగలేదు. దానికి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి సమాజంలో డాక్టర్లు అంటే మేము కూడా మనుషులమే, మాకు రక్షణ కావాలి, తర్వాత ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ రేపు డాక్టర్లు తయారవుతున్నారు, మేము కూడా మీ పిల్లలు అనే భావన కలిగించడానికి గవర్నమెంట్కి మనం కొన్ని డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ దృష్టి అక్కడున్న జూనియర్ డాక్టర్స్ అంతా కూడా కంటిన్యూస్గా స్ట్రైక్ చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి కూడా రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. దానికి అయినా కూడా ప్రభుత్వం కలకత్తా ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్స్ రావట్లేదు. కాబట్టి దానికి సంఘీభావంగా యావత్ భారతదేశం ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్, అలాగే మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్, అలాగే ఇతర అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో సంఘీభావం చేయాలంటే మనందరూ కూడా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నల్గొండలో జూనియర్ డాక్టర్స్ నిజంగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దానికి అయ్యింది అన్నదాన్ని ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మేము గతంలో చెప్పినాం. ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ దిగి వచ్చి మమతా బెనర్జీ గారు ముందుకు వచ్చి ఏదైతే డాక్టర్లు కోరుతున్నారో ఆ యొక్క ప్రొటెక్షన్ కానీ లేదా తర్వాత సరైన రూమ్స్ ఇవ్వటం, ఫెసిలిటీస్ కల్పించడం, తర్వాత ఏదైతే అమ్మాయికి అన్యాయం జరిగిందో ఆ అమ్మాయికి మరి పునరావృతం కాకుండా ప్రామిస్ చేయడం, అలాగే ఆ అమ్మాయి కుటుంబాలకు కూడా మరి కొంత మానిటరీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వటం కూడా చేయాలని చెప్పేసి డాక్టర్లంతా కూడా అందరూ సంఘటన శక్తిగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి దానికి సంక్షేమంగా మనందరం కూడా కలిసి ఇక్కడ మరి యొక్క రిలే నిరాహార చేస్తున్నారు. కాబట్టి ఇదంతా సక్సెస్ కావాలని చెప్పేసి ఆ సక్సెస్ అయ్యేంతో కూడా మనందరం ఘాటికి అందరం కూడా ఐఎంఏ పిలుపు మేరకు నేషనల్గా ప్రతి ఒక్క ఏదైతే పిలిపిస్తారో వాళ్ళు ఇవాళ రిలే నిరాహార దీక్ష రేపు హంగర్ స్ట్రైక్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా హంగర్ స్ట్రైక్ ఇస్తే మనందరం కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి మరొకసారి తెలిసి ఇక్కడికి వచ్చిన ఐఎంఏ నీలగిరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అలాగే జూనియర్ నెట్వర్క్ డాక్టర్ తరపున సమద్, గగన్, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత చేసినాం. సో లాంగ్ లీవ్ ఐఎంఏ. We want justice. We want justice. We want justice. We want justice. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశానికి సిపిఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సిపిఐఎం
జిల్లా కార్యదర్శి వర్గం సమావేశానికి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను అరికట్టేందుకు చర్యలు చేపట్టడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పెరిగిన ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల భారం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ ఆహార సంస్థలో మూలుగుతున్న బియ్యం, గోధుమలు తదితర వస్తువులను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్లో నిల్వ ఉంచిన నిత్యావసర వస్తువులను వెలికితీసి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కోరారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మోది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, నగరపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అపర మహాసేవకురాలైన బైజమ్మ కుమారుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి బైజమ్మ కుమారుడికి బదులుగా తన యొక్క దేహాన్ని త్యాగం చేసిన మహనీయుడు, కుల మతాలకు అతీతంగా సేవలందించిన సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబా వారి 106వ పుణ్యతిథి స్మరణలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సాయి భోజన్ మహా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. అపర మహాసేవకురాలైన బాయిజమ్మ కుమారుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి బాయిజమ్మ కుమారుడికి బదులుగా తన యొక్క దేహాన్ని త్యాగం చేసిన మహనీయుడు, కులమతాలకు అతీతంగా సేవలు అందించిన సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబా వారి 106వ పుణ్యతిథి స్మరణలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సాయి భోజన్ మహా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సరిగ్గా 106 సంవత్సరాల క్రితం ఇదే తిథి రోజు, ఇదే మంగళవారం రోజు శ్రీ షిరిడి సాయిబాబా గారు సేవకు, త్యాగానికి చిహ్నమయ్యారు. బాబావారు ఈ నేలపై నడయాడిన ఆ కాలంలో ఆయన ఎక్కడున్నా సరే పట్టడన్నం పెట్టి ఆ మహనీయుడి కడుపు నింపిన బాయిజమ్మకు కడుపు కోత లేకుండా బాబావారు తన త్యాగశీలాన్ని చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జరిపోతుల చంద్రకళ, జక్కం నాగమణి, తిరుపతి, సేవకులు ఇగురపు భాస్కర్, జక్కం శివరాం, పోతురాజుల తిరుపతి, కాడపక మహేందర్, డి మధుకర్, ఎస్డి షాహీన్, ఆరుట్ల మౌనిక, ఎస్కే పర్వీన్, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఓకే ఇక్కడ తిను, ఎప్పటికీ అన్నలే ఇక్కడ కూర్చోవా చల్లగా. ఫోన్ వస్తుందండి, తిన్నారా?
ఏంటి మొత్తం మీ ఇంటికి సారీ దసరాకి బ్యాచ్ వచ్చింది. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిలో సాయి భోజన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు బాబావారి పుణ్యతిథి 106వ పుణ్యతిథి స్మరణలో సాయి భోజన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం షిరిడీలోని ద్వారకామాయిలో అక్టోబర్ 15న 1918వ సంవత్సరంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అపార మహాసేవకురాలైన బాయిజమ్మ వారి కుమారుడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సందర్భంగా వారి ప్రాణానికి బదులు షిరిడి సాయిబాబా వారు వారి ప్రాణాన్ని త్యాగం చేశారు. వారి దేహాన్ని తాత్యాకోతే పాటిల్ కోసము వారు దేహాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు శ్రీ షిరిడి సాయిబాబా వారు. అలాగే కుల మతాలకు అతీతంగా నిలబడినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి పుణ్యతిథి ప్రజలో సాయి భోజన కార్యక్రమం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టబడింది. ఈ అన్నదాన కార్యక్రమం బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు, రోగులకు, పేదవారికి, పేషెంట్లకు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మేము భీమిని మమ్మల్ని అన్నారు. అయితే మరి అక్కడ నుండి పోతారు కదా మేము అనుకున్నాం. నగర కలిగితే మాకు వేయలేకపోతే వెళ్ళిపోకుండా ఏమన్నా ఉన్నారు మమ్మల్ని వదిలిపెట్టి మీరు అసలు బండి ఉందా? నల్గొండ పట్టణంలోనే సయ్యద్ హజ్రత్ లతీఫ్ ఉల్లా షా ఉర్సు ఉత్సవాలను జరిపే హక్కు తమకే ఉందని దర్గా ముతవల్లీలు సల్మాన్ ఖాద్రీ, సమీఉల్లా ఖాద్రీలు తెలిపారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక సయ్యద్ హజ్రత్ లతీఫ్ ఉల్లా షా దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక సయ్యద్ హజరత్ లతీఫుల్లా షా దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముతావల్లీలు సల్మాన్ ఖాద్రీ, సమీఉల్లా ఖాద్రీలు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉర్సు ఉత్సవాలను వర్క్స్ బోర్డు ఆధ్వర్యంలో చేస్తామంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. బోర్డు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ప్రకటన పంపలేదని, నోటీసులు కూడా జారీ చేయలేదని అన్నారు. గత 400 సంవత్సరాల నుండి తమ పూర్వీకులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. తమ వంశం ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు ఉత్సవాలకు మంచి ఆదరణ ఇప్పటి వరకు లభించిందన్నారు. తమను భయపెట్టడానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం కూడా తమ ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహించడానికి పోస్టర్లు ముద్రించామని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, భక్తులంతా ముతావల్లీల ఆధ్వర్యంలోనే ఉర్సు ఉత్సవాలు జరగాలని కోరుకుంటున్నారని, కానీ బోర్డు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగాలని కోరుకోవడం లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దర్గా ముతావల్లీలు రషీద్ సాబ్, ఒబేదుల్లా ఖాద్రీలు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లు, దొడ్డు వడ్లు వేర్వేరుగా కొనుగోలు చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. క్రీడా ప్రాంగణాల్లో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న డీసీఎంఏ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు.
ఈ నెల 16 నుండి 19 వరకు నిర్వహించనున్న సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ. కళాశాల యాజమాన్య సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చౌటుప్పల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించాలన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి. ప్రో కబడ్డీ క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ చేయూత. అత్యోదయ లక్ష్యమే బీజేపీ మూల సిద్ధాంతమన్న సాదినేని శ్రీనివాసరావు. ఐఎంఏ నీలగిరి నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద వైద్యుల నిరాహార దీక్ష. అక్టోబర్ 17 నుండి 28 వరకు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనను జయప్రదం చేయాలన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. సయ్యద్ హజరత్ లతీఫుల్లా షా ఉర్సు ఉత్సవాలను జరిపే హక్కు తమకే ఉందన్న ముతావల్లీలు సల్మాన్ ఖాద్రీ, సమీవుల్లా ఖాద్రీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.